బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. ఇదిలా ఉంటే నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాలేదు. తన వెంట లీగల్ టీంను తెచ్చుకోవడంతో ఏసీబీ ఆఫీసులోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగారు. కోర్టు తీర్పు ఉన్నందున ఈడీ విచారణకు రాలేనంటూ ఏసీబీకి లేఖ రూపంలో క్లారిటీ ఇచ్చారు. అయితే లాయర్ లేకుండా రావాలని నిన్న కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుంచి అందిస్తారు. అమరేందర్, చూస్తూ ఉన్నాం, ఈ కోర్టు తీర్పుతో కేసు స్పీడప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కోర్టు తీర్పు తర్వాత ఏసీబీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేయకపోవడం, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా న్యాయస్థానం వాదనలు వింది. వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేయబడింది. అయితే తీర్పులో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తీర్పుకు సంబంధించి తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి అరెస్టులు చేయవద్దనేది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తీర్పు ఎలా వస్తుందనేది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ సాగుతుంది. అయితే ముఖ్యంగా ఫార్మా ఈ కార్ రేస్ అనేది మొత్తం 55 కోట్ల బదిలీలు అనేవి ఎఫ్ఓ కంపెనీలకు బదిలీ అయ్యాయి. ఈ బదిలీలకు సంబంధించి ఏ కంపెనీలు ఉన్నాయి, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది ఒకవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈసీఆర్ నమోదు చేసింది. అయితే ఏసీబీ విచారణకు నిన్న ఏదైతే కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయంకి 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయారు. పోలీసులు న్యాయవాది అనుమతిస్తేనే తప్పనిసరిగా లోపలికి వస్తాను, లేకుంటే విచారణకు హాజరు కానని చెప్పి కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితుల నేపథ్యంలో నిన్న కేటీఆర్ కి మరోసారి ఏసీబీ నోటీసులు అయితే జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని ఒకవైపు ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో ఇవాళ తీర్పు వస్తున్న నేపథ్యంలో ఈడీ విచారణ ఇవాళ ఉంది కాబట్టి ఈడీ విచారణ కూడా హాజరు కాలేను, తీర్పు వచ్చిన తర్వాతే వస్తానంటూ కూడా ఒకవైపు కేటీఆర్ లేఖలో మెయిల్ ద్వారా కూడా పంపిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవాళ వచ్చే తీర్పును బట్టి ఎలా ఉండబోతుంది, కేటీఆర్ ఒకవేళ క్వాష్ కోర్టు అనుమతిస్తే ఎలా ఉండబోతుంది, అనుమతించకుంటే అంటే క్వాష్ పిటిషన్ కొట్టేస్తే మాత్రం ఏదైతే కేటీఆర్ తీవ్ర పరిణామాలు అరెస్టు కావాల్సి వస్తుందన్న ప్రస్తుతం ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఇవాళ మరో 10 నిమిషాల్లోనే అతనికి సంబంధించిన కోర్టు తీర్పు అనేది ఆ న్యాయమూర్తి వెలువరించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో తీర్పు ఒకసారి వాదనలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఏసీబీ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఏదైతే అతనికి క్వాష్ పిటిషన్ వెంటనే కొట్టేయాలని ఒకవైపు చెప్తా ఉంది. కానీ కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు కౌన్సిల్ అయినటువంటి సివి ఏదైతే సుందరం వాదనలు వినిపిస్తూ కూడా 499 సెక్షన్ అనేది పూర్తిగా విరుద్ధము, కావాలనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా కేటీఆర్ లబ్ధి పొందలేదనేది సుప్రీంకోర్టు కౌన్సిల్ అయినటువంటి సుందరం వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో విన్న తర్వాతే తీర్పు రిజర్వ్ చేయబడింది. మరి ఇవాళ వచ్చే తీర్పుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే కేటీఆర్ ఇప్పటికే అతని ఇంట్లో నివాసంలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ తీర్పు వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, తీర్పు నెగిటివ్ వస్తే ఎలా, పాజిటివ్ వస్తాయిలా, ఇవన్నిటికి సంబంధించి ప్రస్తుతం న్యాయవాదులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది ప్రస్తుతం ఒకవైపు ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరో 10 నిమిషాల్లో ఉత్కంఠ మొత్తం వీడనుంది. ప్రస్తుతానికైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మొత్తం 50 కోట్ల బదిలీలు జరిగాయి. 2 విడతల వారిగా 22 కోట్లు, మొత్తం ఫైనల్ గా 55 కోట్లకు పైగా కూడా ఈ డబ్బులు అనేవి బదిలీ అయ్యాయి. కాబట్టి ఈ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఈఓలో ఉన్నటువంటి కంపెనీల డాటాను మొత్తం కూడా ఈడీ సేకరించింది, ఇటు ఏసీబీ సేకరించింది. 2 దర్యాప్తు సంస్థలు ఒకవైపు కేటీఆర్ కు ఒకవైపు ఉచ్చు బిగుస్తూ
వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇప్పటికే విచారణకు సహకరించలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే తీర్పును బట్టే ఒకవేళ క్వాష్ ఇస్తే మాత్రం అంటే క్వాష్ కొట్టివేస్తే మాత్రం అతనికి ఊరట లభించినట్టు అవుతుంది. కానీ క్వాష్ కొట్టివేయకుంటే మాత్రం అతను లీగల్ గా తప్పనిసరిగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒకవైపు చర్చ కొనసాగడం, ముఖ్యంగా వాదనలకు సంబంధించి 409 పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ యాక్ట్ మొత్తం 4 సెక్షన్లు కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసింది కాబట్టి 13/1, 13/2 రెండు పీసీ యాక్ట్ అయితే 409, 120B రెండు కూడా ఐపీసీ యాక్ట్లు అయితే ఈ మొత్తం ఓవరాల్ గా 4 సెక్షన్లు మొత్తం కూడా ఏవి కూడా వర్తించమంటూ కూడా కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ మరి ఈ కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించిన వాదనలకు మరి న్యాయస్థానం ఏకీభవిస్తుందా లేక ఏకీభవించకుండా ఇటు ఏసీబీ తరపున ఏదైతే ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు కాబట్టి మరి అతని వాదనలు ఏకీభవిస్తుందా అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది వంశీ. థ్యాంక్ యూ అమర్.